దద్దమ్మ అన్న మాటకు ఇప్పుడు ఈయన అంటే నేను గతంలో స్పీకర్గా ఉన్నాను, నేను ఒక పోరంబోకునైతే కాదని ఈయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడే. అదే అసెంబ్లీలోనే నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ విధమైన వ్యాఖ్యలు చేసినారు అప్పుడు మన అన్న ముఖ్యమంత్రిగా కూర్చొని మరి మన దగ్గర ఉన్నటువంటి మంత్రులు వాడినటువంటి భాష ఏంది? అదే అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిని ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు? అంబటి రాంబాబు అనే ఒక పోరంబోకు ఏ విధంగా మాట్లాడినాడు? కొడాలి నాని ఒక పకీర్గాడు ఏ విధంగా మాట్లాడినాడు? ఆ రోజు నువ్వేమి నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆలోచన చేస్తారు తమ్మినేని గారు. నమస్కారం ప్రజలారా. స్పీకర్ తమ్మినేని సీతారాం గారు మరి గతంలో ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు మరి అసెంబ్లీ జరిగినటువంటి తీరు, మరి అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు, అసెంబ్లీలో ఎటువంటి పదజాలం వాడినారు అంటే అప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు మరిచిపోయి ఏదో ఈయన పెద్ద నీతివంతులు, ఈయన స్పీకర్గా ఉన్నప్పుడు అసెంబ్లీ జరిగిన తీరు గురించి ఆయన చెప్తా ఉన్నాడు. సరే, ఇంతకు ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఏందనేది మనం విందాం. ఆ తర్వాత ఖచ్చితంగా వీడియోని విశ్లేషణ కూడా చేద్దాం. ఇంతకు ఈయన ఏం మాట్లాడతాడో ఏందాం ప్రజలారా. చెప్పయ్యా. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిలో పరిణామాలు చూస్తుంటే నాకు ఒకంత ఆశ్చర్యం, జిగుప్స, ఆవేదన. ఈ మాట ఎందుకన్నానంటే నిన్నగాక మొన్న శాసన మండలిలో సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన తీరు చూస్తే అసలు ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం సభ్య సమాజంలో బతుకుతున్నామా లేదా అనిపిస్తుందా? గతంలో ఏమి నిద్రపోతా ఉన్నావా? గతంలో నీకు ఎవరి ప్రశంసలు అందుకోవాలని చెప్పి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. ఒక స్పీకర్ హోదాలో కూర్చొని ఏ విధంగా తమరు వ్యాఖ్యలు ఉన్నాయి, ఏ విధంగా అప్పటి ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు గారి మీదకి పేపర్లు ఇసిరేసినారు, ఏ విధంగా మరి అదే అసెంబ్లీలోనే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే దేనికి ఖండించలేకపోయినారు, దేనికి ఈ బుద్ధి గ్యారా వచ్చినాక నీ మీద అలిగేషన్లు వచ్చి, నీ మీద కేసులు, నీ మీద ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత బెయిల్ తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నావే, పెద్ద పత్తిత్తు మాదిరి మాట్లాడుతూ ఉన్నావు కదా తమ్మినేని. చెప్పుగా ఇంకా చెప్తాను వినండి మీరు కూడా. ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉంటూ తోటి సభ్యులను గౌరవించాల్సింది పోయి దద్దమ్మ అనే అమర్యాదగా సంబోధించడం అచ్చెన్నాయుడు అహంకారానికి, సంస్కారానికి. దద్దమ్మ అన్న మాటకు ఇప్పుడు ఈయన అంటే నేను గతంలో స్పీకర్గా ఉన్నాను, నేను ఒక పోరంబోకునైతే కాదని ఈయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడే. అదే అసెంబ్లీలోనే నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ విధమైన వ్యాఖ్యలు చేసినారు అప్పుడు మన అన్న ముఖ్యమంత్రిగా కూర్చొని మరి మన దగ్గర ఉన్నటువంటి మంత్రులు వాడినటువంటి భాష ఏంది? అదే అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిని ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు? అంబటి రాంబాబు అనే ఒక పోరంబోకు ఏ విధంగా మాట్లాడినాడు? కొడాలి నాని ఒక పకీర్గాడు ఏ విధంగా మాట్లాడినాడు? ఆ రోజు నువ్వేమి నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆలోచన చేస్తారు తమ్మినేని గారు. మనం ఈరోజు మనకు 11 వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన తర్వాత ఈ రోజున మనం ఇటువంటి సూక్తులు, ఇటువంటి హరికథలు చెప్తే ఎవడు నమ్మరని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే నువ్వు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని దూషించినప్పుడు కానీ, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని మాట్లాడినప్పుడు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసినప్పుడు కానీ, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విమర్శలు చేసినారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ విషయాన్ని కూడా తీసుకొని వచ్చి మాట్లాడిన రోజు అదే అసెంబ్లీలో నువ్వు స్పీకర్గా ఉన్నావు. ఆ రోజు ఎందుకు మాట్లాడలా? ఆ రోజు కనపడలేదా నీకు? ఆ రోజు వినపడలేదా? ఆ రోజు అధికారంలో ఉన్నావని మదమా, అహంకారంతో నువ్వు కూర్చొని స్పీకర్ హోదాలో మాట్లాడుతూ ఉన్నావా? చెప్పు దీనికి సమాధానం. ఈరోజు ఓయమ్మ పెద్ద కథలు మాట్లాడుతున్నావా నువ్వా? చెప్పుగా ఏం మాట్లాడు. పెద్దల సభలో మీరు మాట్లాడిన మాటలు ఇవేనా? అమ్మా నువ్వు మూసుకో, మాట్లాడినావంగా. మీరా ప్రజాప్రతినిధులు? అమ్మా అసలు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం?
మనం ఏం మెసేజ్ ఇచ్చామో చెప్పు. మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ చూసుకోండి అని చెప్పు. దమ్ముంటే చెప్పగలవా? చెప్పే ధైర్యం ఉన్నదా? చెప్పే ధైర్యం ఉంటే చెప్పుయా. నేను అసెంబ్లీలో స్పీకర్గా ఉన్నా, మేము ఏ విధంగా సభను నడిపించినాం, మేము ప్రజల్లో ఉన్నాం, మేము ఏ విధంగా మా ప్రజాప్రతినిధులు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారని చెప్పే దమ్ము ధైర్యం లేదు. మరి వీడికి వచ్చి పెద్ద నీట్గా ఆయన నామాలు పెరిగాడు కూర్చొని మాట్లాడితే సరిపోతుందని అనుకుంటే అది మీ పొరపాటని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పుగా అసలు శ్రీకాకుళం జిల్లాలో నీకన్నా పెద్ద దద్దం ఎవరున్నారు? నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని పక్కన పెట్టలే, నీకన్నా పెద్ద దద్దం ఎవరున్నా ఉన్నారని మేము అనుకుంటున్నాం. మన పార్టీలో ఉండే వ్యక్తులమే అసెంబ్లీ గురించి, ఈరోజు అసెంబ్లీ తీరు గురించి, అసెంబ్లీలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉన్నది. తమ్మినేని గారు మీరు మరి శ్రీకాకుళం ఆ కథలో ఈ రాజకీయాలని మాట్లాడడంలే, కానీ అసెంబ్లీ గురించి మాట్లాడినావు, అసెంబ్లీలో దద్దమ్మ అన్నారని చెప్పి తమరు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారే. గతంలో మన ఆర్కే రోజా గారు కావచ్చు, అదేవిధంగా ఇంకొక ఆమె కూడా దాని పేరు ఎందుకు ఆమె కావచ్చు, మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, చేసినటువంటి వ్యాఖ్యలు నీకు మరి నేను ఒక తండ్రి హోదాలో ఉన్న ఒక ఈ హౌస్ లీడర్గా ఉన్నాను అని చెప్పి స్పీకర్గా నీకు కూడా మరి అంత కోపతాపాలు వచ్చినాయంటే మరి నువ్వు పేపర్లు ఇచ్చిన కొట్టలేదా? ఏం చేస్తారు, ఏమవుతుంది అని అనలేదా? గతంలో అనలేదా? నీకు అంత ఎందుకునైనా ఈ వయసులో నీకు అంత కోపాలు ఎందుకు వచ్చినాయి, అంత తాపాలు ఎందుకు వచ్చినాయి? మన జగనన్న మరి ఏ విధంగా చిక్కటి చిరునవ్వు నవ్వేవాడు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏ విధమైనటువంటి భాషను ఉపయోగించినారు? అచ్చెన్నాయుడు గారిని అదే సభలో ఏ విధంగా మాట్లాడినారు? అదే ఈ మన జగనన్న కూడా ఏ విధంగా మాట్లాడినాడు అచ్చెన్నాయుడు గారిని? జగనన్న ఏ విధంగా మాట్లాడినాడు అచ్చెన్నాయుడు గారిని? ఆ రోజు ఏమి నువ్వు ఖండించాలి కదా. ఇది మనం సభలో ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పాలి కదా. మహిళల గురించి, వాళ్ళ ఇళ్లలో ఉండే వాళ్ళ గురించి, వాళ్ళ భార్యల గురించి, మరి అదేవిధంగా అక్కడ ఉండేటువంటి సభ్యుల గురించి ఎన్నో రకాలుగా ఇది మాట్లాడుతూ ఉంటే భూషణలో ఉన్న రోజుల్లో నువ్వు కాముగా కూర్చొని ఈ రోజున పెద్ద ఇది మాదిరి వచ్చి బయటకు వచ్చి మేము అది దద్దమ్మ అని మాట్లాడతారు. మరి బొత్స సత్యనారాయణ గారిని అంటే 40 సంవత్సరాలకు పైగా రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, 7-10 వయసు పైబడినటువంటి వ్యక్తిని ఆ విధంగా అసెంబ్లీలో నిలబెట్టి ఆయన ఆ విధంగా మాట్లాడినప్పుడు నీకేం కళ్ళు కనపడలేదా? నీ చరిత్ర ప్రారంభమైంది కదా అదే పార్టీలో ఇచ్చే కదా. మరి నువ్వెందుకు ఆ రోజున దాన్ని ఖండిలేకపోయినావు? ఆ రోజున మన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మాట్లాడినటువంటి మాటల్ని దేనికి వెనక్కి తీసుకోమలేకపోయినావు అని ఈరోజు నేను ఒకరిని అడిగేది కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం, మరి నువ్వు మాట్లాడినటువంటి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అదే అనుకుంటారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడికి అది ఇది అంటున్నావు. మరి అచ్చెన్నాయుడు గెలుచున్నాడు, మరి వాళ్ళ అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు కూడా గెలుచాడు. మరి వాళ్ళేమి ఈ మాదిరి ఓడిపోలేదే? వాళ్ళు నిజంగానే అవినీతిలో నిజంగానే ఏదైనా చేసి ఉంటే నువ్వు మాట్లాడేటప్పుడు గతంలో నువ్వు స్పీకర్గా మరి లీడర్గా, అది హౌస్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా సభను నిర్వహించినావు, ఏ విధంగా సభలో మన ప్రవర్తన ఉన్నింది, మన పనితీరు ఉన్నింది, మన యొక్క మాటలు ఉన్నాయనేది ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది తమ్మినేని గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేననే కాదు, మన పార్టీకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వీడికి ఎంత తెలివి పెట్టొచ్చిందిరా అని ఆలోచన చేస్తారు ఈరోజు. ఊరికే కాదు, ఆశామాష ఏం కాదు. చెప్పుగా 2 పర్యాలు మంత్రిగా పనిచేసిన నువ్వు శ్రీకాకుళం జిల్లాకి, ఉత్తరాంధ్రకి చేసింది ఏమిటి? నువ్వు పెరిగి కట్టలు కట్టింది ఏమన్నా ఉంటే చెప్పు. ఇప్పుడు అచ్చెన్నాయుడికి చేసింది అనేది పక్కన పెడదాం. ఉత్తరాంధ్రకు తమరు చేసింది ఏంది? మన పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ఏ విధంగా మేము అభివృద్ధి చేసినాం, మేము ఈ విధమైనటువంటి పరిశ్రమలు తెచ్చినాం, ఈ విధంగా ఉత్తరాంధ్రకు మేము మేలు చేసినాం, ఈ విధంగా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాం, లేకంటే ఉత్తరాంధ్రకు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు మేము ఈ విధంగా ఉత్తరాంధ్రాన్ని ముందుకు తీసుకోపోవాలనుకుంటున్నాం అని చెప్పి మా ప్రణాళిక ఉన్నదని చెప్పి ఏనాడైనా సరే మనం అధికారంలో ఉన్న రోజుల్లో మాట్లాడినావా? ఈరోజు వచ్చి మాట్లాడుతున్నావు పెద్ద వాడెవడో అన్నిట్టు ఏమీ తెలియనట్టుగా పెద్ద దాన్ని ఏమంటారు, దాన్ని ఏదో అంటారు, పైనుంచి ఊడిపోయిన ఉండే దాన్ని ఏదో అంటారు, మనకు తెలియదు. అది ఇంకా అన్నని అడగాలంటే మళ్ళీ కళ్ళకపో. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా
మనం ఏమైనా చేసింది ఉంటే బ్రహ్మాండంగా చెప్పుకునేదానికి మనకు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిలో మనం తెలియజేసుకోవచ్చు. మనం అక్కడ ఏం చేసింది లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసెంబ్లీ గురించి స్పీకర్ హోదాలో ఉన్న నువ్వు, అంటే అది మనం అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్ హోదాలో ఉన్నటువంటి నువ్వు ఏ విధంగా గతంలో మనోళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించినావు, ఏ విధంగా అసెంబ్లీని నడిపినావని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికంగా మర్చిపోలేదు తమ్మినేని గారు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మనం అధికారంలో ఉన్న రోజుల్లో జరిగినటువంటి శాసనసభలు ఏదైతే ఉన్నాయో సభలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, సభ నిర్వహించిన తీరు కావచ్చు, సభ నడిపిన విధానం కావచ్చు, మీకేమనిపించింది అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.